హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ అడుగుతున్నారు కదా, జెన్యూన్గా నాట్ స్పాన్సర్డ్, రియల్గా నేను ఏది అప్లై చేస్తున్నానో అదే చూపిస్తున్నాను. నాకు ఈ సమ్మర్ వచ్చిందంటే నాకు పింపుల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. మామిడికాయలు ఎక్కువ తింటూ ఉంటాం కదా, సో మ్యాంగోస్ తిన్నప్పుడల్లా పింపుల్స్ వస్తాయి, తగ్గుతాయి, మళ్ళీ పింపుల్స్ వస్తూ ఉంటాయి. అండ్ నా స్కిన్ అయితే చాలా రిపేర్ అయింది. ఇంత స్కిన్ గ్లోయింగ్ అవ్వటానికి, రిపేర్ అవ్వటానికి నాకు ఈ 3 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చాలా బాగా పనిచేసింది. మీరు ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండిట్లకి యూజ్ చేయొచ్చు. బట్ నేను నైట్ టైం మాత్రం 3 స్టెప్స్ యూజ్ చేశాను. సో మార్నింగ్ వచ్చేసరికి 2 స్టెప్సే యూజ్ చేశాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కోసారెక్స్ నెయిల్ మ్యూస్ అండి. ఇది ఫేస్కి అప్లై చేస్తున్నాను. బాత్ చేసి రాగానే నేను స్కిన్ కేర్ తీసేసుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు స్కిన్ కేర్ తీసుకుంటారు, ఒక 10-15 మినిట్స్ ముందు తీసుకుంటారు. లేదంటే కొంతమంది జస్ట్ స్కిన్ కేర్ తీసుకుని వెంటనే పడుకుంటారు. దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ మన బెడ్షీట్స్ కానీ లేదంటే పిల్లో కవర్స్ కానీ నీట్గా లేవనుకోండి, మీరు స్కిన్ కేర్ తీసుకుని వెంటనే పడుకుంటే మీ స్కిన్కి అక్కడ ఉన్న డర్ట్ అంతా మీ స్కిన్కి పట్టేస్తుంది. మళ్ళీ మీకు పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ముందే స్కిన్ కేర్ తీసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ మీ పిల్లో కవర్స్ మాత్రం డే బై డే చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు డే బై డే చేంజ్ చేయడం కుదరదు అనుకుంటే ఒక సపరేట్ క్లాత్ అనేది ఉంచుకొని మీ పిల్లోకి ర్యాప్ చేసుకుని అది ఉతుక్కోండి. బట్ నీట్గా ఉంచుకోవటం మాత్రం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీకు పింపుల్స్ అనేవి అసలు తగ్గవు, స్కిన్ అయితే నీట్గా అవ్వదు. సో మన స్కిన్ మీద పెట్టుకున్నది ఎంత ఇంపార్టెంటో మనం యూజ్ చేస్తున్నాయి కూడా ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా అంత ఇంపార్టెంట్ అన్నమాట. నేను స్నెయిల్ మ్యూస్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ మసాజ్ చేసుకుంటానండి. ఫేస్ మసాజ్ చేసుకోవడానికి నేను ఫింగర్స్తో చేసేసుకుంటాను. గ్వాషాతో చేసుకునేంత ఓపిక కూడా లేదు ఈరోజు అయితే. కొంచెం వర్క్ కూడా ఎక్కువ ఉంది, అందుకని నేను నార్మల్గా చేత్తోనే మసాజ్ చేసేసుకుంటా. మీరు సపరేట్గా టూల్స్ ఏమి యూజ్ చేయాలని ఏమి ఉండదు. మీరు ఫింగర్స్తో అయినా చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. మీరు ఫేషియల్ మసాజింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. చాలా వీడియోసే షేర్ చేశాను, అవి చాలు. ఇంకా ఎక్కువ ఏం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మీరు అవి ఎవ్రీడే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేనైతే ఈ మధ్యన కొంచెం బాగా సిక్ అయ్యాను కదా, సిక్ అయిన తర్వాత నేను ఎక్కువ స్కిన్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నా డార్క్ సర్కిల్స్ చూసారు కదా, ఈ కార్నర్లో మాత్రమే అది ఒక రకంగా ఉందన్నమాట. ఐ మొత్తం లేదు, జస్ట్ ఆ ప్లేస్లో మాత్రం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి సీరం అండి. రెటినాల్కి బదులుగా బకూచి సీరం, ఇది డాక్టర్ షెడ్స్ నుంచి. మనం ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్లో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. నా స్కిన్ అయితే ఎంత తొందరగా రిపేర్ చేసిందో నాకు చాలా బాగా నచ్చింది. నేను 7 days కంటిన్యూగా యూజ్ చేసి నేను మీకు అది వీడియో కూడా ఇచ్చాను, అప్లోడ్ చేశా, కావాలంటే చెక్ చేయండి. స్కిన్ ఎంత బాగా చేంజ్ అయింది, ఎలా రిపేర్ అయింది అనేది మీకు కూడా తెలుస్తుంది. నేనైతే ఈ మధ్యన యూజ్ చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్లో నాకు ఈ సీరం చాలా చాలా బాగా నచ్చిందండి. మీరు కావాలనుకుంటే కూపన్ కోడ్ కూడా ఉంది మన సబ్స్క్రైబర్స్కి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే ఆల్రెడీ నేను మీకు రివ్యూ చేసిన వీడియో లింక్ ఇస్తాను, అదైనా చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకే మార్నింగ్ అప్లై చేసుకుంది ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఓ మై గాడ్, మామాఅర్త్ నుంచి ఈ మాయిశ్చరైజర్ చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఇది అలో మాయిశ్చరైజర్ అనమాట. అలోవెరా అండ్ హాలరోనిక్ యాసిడ్ ఉంటుంది. బకూచి ఆయిల్ యూస్ చేశాం కదా, ఆ సీరంకి హాలరోనిక్ యాసిడ్ బాగా సెట్ అవుతుంది. ఓ మై గాడ్, ఈ సీరం నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నా స్కిన్లో భలే మాయిశ్చరైజింగ్ వచ్చింది. స్కిన్ సాఫ్ట్గా హైడ్రేటింగ్గా అనిపించింది అనమాట, చాలా బాగుంది. కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి కదా, కొన్ని ఏమో మనం యూజ్ చేసిన ఫస్ట్ డే నుంచే రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ మాయిశ్చరైజర్ కూడా అంతేనండి, యూజ్ చేసిన ఫస్ట్ డే నుంచే రిజల్ట్ కనిపించింది. ఇది నేను ఎలా అప్లై చేస్తానంటే చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటున్నాను ఫస్ట్, ఎక్కువ కూడా అవసరం లేదు. ఫేస్ మొత్తానికి పెట్టుకున్న తర్వాత మసాజ్ చేస్తున్నాను. అలా అయితే ఫేస్ మొత్తం కవర్ అవుతుంది. అంటే మనం ఒక్కొక్క ప్లేస్లో ఎక్కువ అప్లై చేసి ఒక చోట తక్కువ అప్లై చేయకోకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని అలా మసాజ్ చేస్తే మొత్తం కవర్ అవుతుంది, బాగుంది. అండ్ నేనేంటంటే ఐ క్రీమ్ కూడా ఏం అప్లై చేయట్లేదు, జస్ట్ ఈ మాయిశ్చరైజర్ని అరౌండ్ ఐ మొత్తం నేను మసాజ్ చేస్తున్నాను. నాకు డార్క్ సర్కిల్స్ కూడా చాలా తగ్గిపోయినాయి అండి. జస్ట్ కార్నర్లో మాత్రం ఆ చిన్న ఇది మాత్రం ఉంది, అది కూడా ఏంటంటే అది ఇంకా తగ్గిపోవాలి అంటే అంత డీప్ స్లీప్లోకి అయితే నేనేం నిద్రపోవట్లేదు, కానీ డార్క్ సర్కిల్స్ అయితే క్లియర్గా తగ్గిపోయినాయి.
భలే మాయిశ్చరైజింగ్గా ఉంది, స్కిన్ కూడా భలే హెల్తీగా వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మీ స్కిన్ అసలు మంచి గ్లోయింగ్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. నేను ఆ రోజు ఆల్రెడీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ కూడా చేయకోకుండా ఒక షార్ట్ వీడియో కూడా చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. మ్యాంగోస్ కట్ చేసే రోజు అనమాట. సో స్కిన్ అయితే చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, అస్సలు జిడ్డుగా ఉండదండి. మామాఅర్త్ ప్రొడక్ట్స్లో రీసెంట్గా లాంచ్ చేసిన వాటిలన్నిటిలో నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది బాడీకి కూడా యూస్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో, ఈజీగా మన బాడీలోకి మెల్ట్ అయిపోతుంది అనమాట. అగైన్ ఇక్కడ నేను చెప్పిన 3 ప్రొడక్ట్స్ కూడా ఏది స్పాన్సర్డ్ కాదు ఈ వీడియో, నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంది, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీతో షేర్ చేశాను అంతే. చాలా బాగుంది, హైడ్రేటింగ్గా ఉంది. మీ స్కిన్ కూడా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం హైలీ రికమెండ్ చేస్తాను. ఇదే స్కిన్ కేర్ రొటీన్ మీరు మార్నింగ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ 3 స్టెప్స్తో పాటు సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. బట్ ఈ మధ్యన ఏంటంటే నేను సన్ స్క్రీన్ కొంచెం తగ్గించాను కూడా, ఒక్కొక్కసారి సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవట్లేదు, జస్ట్ సీరం అండ్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి.